జిమ్‌లో చాలామంది చేసేవాళ్ళు గూడా ఎంత హెల్తీగా ఉన్నా, ఎన్ని వర్కౌట్స్ చేసినా, మజిల్ బిల్డింగ్ చేసినా గూడా ఎందుకు హార్ట్ అటాక్స్, ఈ సడన్ డెత్స్ ఎందుకొస్తున్నాయి అసలు? వాళ్ళు ఇప్పటి వరకు ఇంట్లో తినని ఫుడ్స్ అన్ని తినాల్సి వస్తుంటుంది. అంటే రైస్ తినడం అలవాటు ఉండేవాళ్ళు ఇప్పుడు సడన్ గా కిన్వా తినాల్సి వస్తుంది. అది బ్లాండ్గా ఉంటుంది, ఏం టేస్ట్ ఉండదు. సో మనం జిమ్ లో చూసే హార్ట్ అటాక్స్ ఏంటంటే వాళ్ళది ఆఫ్టర్ డెత్ బయోప్సీ చూస్తే దాంట్లో ఏంటంటే కార్డియో అంటే ఎక్సర్సైజ్ ఇండ్యూస్డ్ కార్డియో మయోపతి అంటాం. చేసిన వాళ్ళు కూడా మనం చూస్తే ఎలా ఉన్నారు, 4 hours 6 hours జిమ్ లో ఉండి వర్క్ చేసే వాళ్ళకి హార్ట్ మీద లోడ్ పెరిగి హార్ట్ అటాక్స్ వచ్చాయి. జిమ్ కి వెళ్ళింది రీసెంట్ గా ఒక యాక్ట్రెస్ చనిపోయారు. కానీ ఎక్సర్సైజ్ చేసే వాళ్ళందరికీ హార్ట్ అటాక్స్ రావు. రేపు అనే రోజు ఉంటామో లేదో అన్నట్టు తింటున్నారు. ఇలా తింటే ఖచ్చితంగా రేపు అనే రోజు ఉండదు. ఇప్పుడు పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా బ్యాలెన్స్డ్ మీల్ అంటాం కదా, అన్నీ ఉండాలి. ప్రోటీన్, ఫైబర్, కార్బ్స్ ఇవ్వద్దు. ఎందుకు వాళ్ళు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు స్కూల్లో కూర్చునే ఉంటున్నారు. ఎక్కడ అవసరం వాళ్ళకి అంత ఫిజికల్ యాక్టివిటీ ఉంది. అలా ఉన్నప్పుడు డెఫినెట్గా ఇప్పుడు ఆడుతున్నప్పుడు డెఫినెట్గా మనము అది కూడా ఏంటి బ్యాలెన్స్ ఉండాలి. హలో శ్వేత గారు, ఎలా ఉన్నారు? హాయ్ సౌజన్య గారు, వెరీ వెరీ గుడ్. ఐఎమ్ గ్లాడ్ దట్ యూ హ్యావ్ కాల్డ్ మీ హియర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. జిమ్‌లో చాలామంది చేసేవాళ్ళు కూడా, మూవీ యాక్టర్స్ వాళ్ళు వీళ్ళు చేసినా కూడా చూసుకున్నా కూడా వాళ్ళకు కూడా హార్ట్ అటాక్స్ వస్తున్నాయి. ఎంత హెల్తీగా ఉన్నా, ఎన్ని వర్కౌట్స్ చేసినా, మజిల్ బిల్డింగ్ చేసినా కూడా ఎందుకు హార్ట్ అటాక్స్, ఈ సడన్ డెత్స్ ఎందుకు వస్తున్నాయి అసలు? ఫస్ట్ డైట్ ఎందుకు ఎక్కువ రోజులు పాటించలేరు అని అంటే ఇంప్రాక్టికల్గా ఉండడం వల్ల. అంటే వాళ్ళు చేసే డైట్లో ఎలా ఉంటుందంటే వాళ్ళు ఇప్పటి వరకు ఇంట్లో తినని ఫుడ్స్ అని తినాల్సి వస్తుంటుంది. సాలడ్స్ అని లేకపోతే కీన్వా అని. అంటే రైస్ తినడం అలవాటు ఉండేవాళ్ళు ఇప్పుడు సడన్గా కీన్వా తినాల్సి వస్తుంది. అది బ్లాండ్గా ఉంటుంది, ఏం టేస్ట్ ఉండదు. అలా కాకుండా మీరు తినే రోజు ఉప్మా, ఇడ్లీ, వడ వీటితో పాటు మీరు పోర్షన్ ఎలా రెగ్యులేట్ చేసుకోవచ్చు. అన్ని ఫుడ్స్ మీరు తినగలరు ఎవ్రీడే అని చెప్తే ఎవరైనా చేయకుండా ఉంటారా? అంటే ఇప్పుడు మీరు తినే ఇంత రైస్ని జస్ట్ ఇంత చేయండి, తినే ఇంత పప్పుని కొంచెం క్వాంటిటీ పెంచండి అని ఈ స్లైట్ ట్వీక్స్ ఎవరైనా చేయడానికి రెడీ ఉంటారు. అలా కాకుండా కంప్లీట్గా మీరు తినేది మానేసేసి వేరేలాగా తినాలి అని అన్నప్పుడే ఈ డైట్తో ప్రాబ్లం వస్తుంది. సో మీరు ఎవ్రీడే తినే ఫుడ్స్లోనే చేంజెస్ చేసుకోగలిగితే మోర్ సస్టైనబుల్గా ఉంటుంది అది. అండ్ నెక్స్ట్ జిమ్లో ఎందుకు హార్ట్ అటాక్స్ వస్తున్నాయి. సో మనం జిమ్లో చూసే హార్ట్ అటాక్స్ ఏంటంటే వాళ్ళది ఆఫ్టర్ డెత్ బయోప్సీ చూస్తే దాంట్లో ఏంటంటే కార్డియో అంటే ఎక్సర్సైజ్ ఇండ్యూస్డ్ కార్డియో మయోపతి అంటాం. అంటే వాళ్ళ హార్ట్ ఎన్లార్జ్ అయ్యి ఉంటుంది. అది జెనెటిక్ కండిషన్. అంటే వాళ్ళ ప్రీవియస్ జనరేషన్స్లో కూడా వాళ్ళకి సమ్ కైండ్ ఆఫ్ హార్ట్ డిసీజెస్ ఉంటుంది వాళ్ళ ఫ్యామిలీలో. దానికి వీళ్ళు అంటే ఆ చేసిన వాళ్ళు కూడా మనం చూస్తే ఎలా ఉన్నారు, 4 hours 6 hours జిమ్లో ఉండి వర్క్ చేసే వాళ్ళకి హార్ట్ మీద లోడ్ పెరిగి హార్ట్ అటాక్స్ వచ్చాయి. సెకండ్ రీజన్ ఏంటంటే అండర్లయింగ్ ఈ ఫ్యాటీ లివర్ అవ్వచ్చు, హై LDLs, ట్రైగ్లిజరైడ్స్, లిపిడ్ ప్రొఫైల్ ఏదైతే కొలెస్ట్రాల్ అంటామో కామన్గా. సెలబ్రిటీస్ అంటే చాలా మానిటర్డ్ గా ఉంటారు కదా, స్పెషల్ పర్సన్సే ఉంటారు కదా, వాళ్ళకి 3-4 ఉంటారు. ఇప్పుడు మనము చూసిన ఏ సెలబ్రిటీ డెత్ అయినా కూడా ఆఫ్టర్ అదొక్కటే చూస్తారు. ఆ తర్వాత వాళ్ళ డెత్ ఎందుకు అయిందో తర్వాత కూడా రిపోర్ట్ వస్తుంది. అది ఎవరు చదవరు. జిమ్కి వెళ్ళింది రీసెంట్గా ఒక యాక్ట్రెస్ చనిపోయారు. సో మనకు తెలిసిందేంటి, తనకి బ్లడ్ ప్రెషర్ ఇష్యూస్ ఉన్నాయి. సో బ్లడ్ ప్రెషర్ ఇష్యూస్ ఉన్నప్పుడు తను ఏదైతే యాంటీ ఆక్సిడెంట్స్ కోసం ఆ డోసేజ్ అది తీసుకుందో అది ఈ బ్లడ్ ప్రెషర్ని ఎఫెక్ట్ చేసి ఇట్ కాజ్డ్ హర్ కార్డియాక్ అరెస్ట్. తను జిమ్కి వెళ్ళడం వల్ల రాలేదు కార్డియాక్ డెత్. సేమ్ మనము ఫేమస్ సెలబ్రిటీస్ ఏదైనా చూసుకున్నా కూడా ఇద్దరు జిమ్లో చనిపోయిన వాళ్ళల్లో తెలిసింది ఏంటంటే ఎక్సర్సైజ్ ఇండ్యూస్డ్ కార్డియోమయోపతి. ఈ రెండు కామన్ పీపుల్ ఎవరికి తెలియదు. వీళ్ళకి రీల్స్లో కనిపించేది ఏంటి, ఆ జిమ్లో చేస్తూ సడన్గా పడిపోయిన వీడియో ఒక్కటే వీళ్ళకి గుర్తుంటుంది. టైమింగ్ ఉంటుంది, పర్టికులర్ టైం అనేది ఉంటుంది. ఎందుకంటే అప్పుడే మనం పడుకుని సడన్గా లేచినప్పుడు పడుకుని ఉంటాం కదా, సడన్గా లేచి కూర్చున్నప్పుడు బ్లడ్ ప్రెషర్ డ్రాప్ అవ్వడం. అండ్ చాలామంది బాత్రూమ్స్లో కొలాప్స్ అయిపోతుంటారు. బాత్రూమ్ ఫ్లోర్ కోల్డ్గా ఉన్నప్పుడు ఏంటంటే బ్లడ్ సప్లై సడన్గా లాగేస్తుంది అనమాట. అంటే హాట్గా ఉన్నప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కువగా ఉంటుంది, కోల్డ్ సర్ఫేస్ ఏదైనా వచ్చినప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ తగ్గుతుంది అనమాట. ఆ సడన్ షిఫ్ట్ మోస్ట్లీ ఓల్డ్ ఏజ్లో చూస్తుంటాము. ఇలా ఆల్రెడీ వాళ్ళకి బ్లడ్ ప్రెషర్ ఇష్యూస్ ఇలా ఉన్నప్పుడు ఎర్లీ మార్నింగ్స్ అండ్ ఇన్ బాత్రూమ్స్ కామన్గా చూస్తూ ఉంటాం. కానీ ఎక్సర్సైజ్ చేసే వాళ్ళందరికీ హార్ట్ అటాక్స్ రావు. నేను గత 10 yearsగా జిమ్కి వెళ్తున్నాను, వెయిట్స్ లిఫ్ట్ చేస్తాను. నాకైతే ఇప్పుడు ఒక హార్ట్ అటాక్ అయితే రాలేదు. మా ఫ్యామిలీలో అందరం స్ట్రెంత్ ట్రైన్ చేస్తాము, అందరు హార్ట్ హెల్త్ బాగుంది. ఇక్కడ మీరు చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే మీ లిపిడ్ ప్రొఫైల్ ఎలా ఉంది, ట్రైగ్లిజరైడ్స్, మీ HDL, LDLs ఎలా ఉన్నాయనేది ఇయర్లీ వన్స్ మానిటర్ చేసుకోవాలి. ఇప్పుడు 4 AM వరకు బిర్యానీ దొరుకుతున్న ఈ ఏజ్లో, మనకి ఈ టైంలో మీరు తినే ఫుడ్ అంత అన్హెల్దీగా ఉన్నప్పుడు మీకు ఎందుకు రాదు హార్ట్ అటాక్? ఎవరైనా ఫుడ్ మీద పెట్టే అంత కేర్ వాళ్ళ బాడీ మీద పెడుతున్నారా?
ఏదో అదే మీరు అన్నారు ఇందాక రేపు అనే రోజు ఉంటామో లేదో అన్నట్టు తింటున్నారు. ఇలా తింటే ఖచ్చితంగా రేపు అనే రోజు ఉండదు. సో మీ బాడీని ఒక టెంపుల్ లాగా రెస్పెక్ట్ చేసి ఏదైతే మనం తినే ముందర అది అసలు మన బాడీకి యూస్ఫుల్లా అనేది ఒక్క సెకండ్ ఆలోచిస్తే సగం రోగాలు తగ్గిపోతాయి. అయితే నేను ఇందాక చెప్పాను కదా, మేము 3 days రీసెంట్గా ఈషా రిట్రీట్కి వెళ్ళామని చెప్పి. అయితే అక్కడ ఆ ఎన్విరాన్మెంట్కి వాళ్ళు పెట్టే ఫుడ్కి చాలా హ్యాపీగా తిన్నాం. ఇప్పుడు అదే ఫుడ్ ఇంట్లో తినమంటే అబ్బా అనిపిస్తుంది. ఈ షిఫ్టింగ్ సేమ్ ఫుడ్ కదా, సేమ్ కైండ్ ఆఫ్ వెరైటీస్ ఇవన్నీ కూడా చేసినప్పుడు ఎన్విరాన్మెంట్ చాలా మ్యాటర్ అవుతుంది అక్కడ. అందుకే ఇంట్లో మదర్ కరెక్ట్గా ఉండడం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం కామన్గా ఇప్పుడు మనం జిమ్ వీడియోస్ వీళ్ళు పెడుతుంటారు కదా, వాళ్ళు కామికల్గా పెడుతుంటారు. నేను జిమ్ చేసి వచ్చాను, మా మమ్మీ పూరి చేసింది, ఇంకా అయిపోయింది, నా జిమ్ పోయింది. సో ఇక్కడ మదర్ ఎడ్యుకేట్ అయితే ఎందుకు ఆయిల్ బ్యాడ్, ఎందుకు ఫుడ్లో ప్రోటీన్ ఉండాలి అని ఒక మదర్కి అలవాటు కరెక్ట్గా ఉంటే ఫ్యామిలీ మొత్తం హెల్తీగా ఉంటుంది. సో ఇంట్లో ఎవరైనా వర్కౌట్ చేసి హెల్తీగా తింటుంటే వాళ్ళని షేమింగ్ చేస్తుంటారు. ఇదేంటి నువ్వు తినే తిండా, అసలు మనుషులు తినే తిండా, ఇంకా ఇప్పుడు తినకపోతే ఇంకెప్పుడు తింటావు, ఇలా అని వాళ్ళని ఇంకా డిమోటివేట్ చేస్తారు. వాళ్ళని చూసి నేర్చుకునేది పోయి చేసేవాడిని కూడా డిమోటివేట్ చేస్తారు. అలా కాకుండా మీ బాడీని అర్థం చేసుకొని మీ న్యూట్రిషనల్ నీడ్స్కి ప్రకారం తినాలి. ఏదో అంటే తినడం కోసం బతకద్దు, బతకడం కోసం తినాలి. ఇప్పుడు పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా బ్యాలెన్స్డ్ మీల్ అంటాం కదా, అన్నీ ఉండాలి. ప్రోటీన్, ఫైబర్, కార్బ్స్, గుడ్ ఫ్యాట్స్ ఇవన్నీ ఉండాలంటారు. పిల్లలకి సేమ్ ప్యాటర్న్, పెద్దవాళ్ళకి కూడా సేమ్ ప్యాటర్నా? ఎగ్జాక్ట్లీ. లేదంటే పిల్లలకి ఇప్పుడు ఎదుగుతున్నారు కాబట్టి వెయిట్ గెయిన్ అవ్వాల్సిన స్టేజ్ కాబట్టి కొంచెం కార్బ్స్ ఎక్కువ ఇవ్వడము అలాంటివి చేయొచ్చా? కార్బ్స్ ఇవ్వద్దు. ఎందుకు? వాళ్ళు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు స్కూల్లో కూర్చునే ఉంటున్నారు. ఎక్కడ అవసరం వాళ్ళకి అంత ఫిజికల్ యాక్టివిటీ ఉంది అలా ఉన్నప్పుడు డెఫినెట్గా ఇప్పుడు ఆడుతున్నప్పుడు డెఫినెట్గా మనము అది కూడా ఏంటి బ్యాలెన్స్ ఉండాలి. ఇప్పుడు ఇందాక మీకు చెప్పాను హోల్ వీట్ బ్రెడ్ ఉంది, బ్రెడ్లో పీనట్ బటర్ వేసి ఇచ్చారనుకోండి, బ్రెడ్ నుంచి కార్బ్స్ వస్తాయి, ఇక్కడ పీనట్ బటర్ నుంచి ప్రోటీన్ అండ్ గుడ్ ఫ్యాట్స్ వస్తాయి. బాయిల్డ్ స్వీట్ పొటాటో ఇచ్చారనుకోండి, మంచి ఫైబర్ ప్లస్ గుడ్ కార్బ్స్. ఇక్కడ కూడా మీరు ఇచ్చే కార్బ్స్ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అయి ఉండాలి. సింపుల్ కార్బ్స్ అంటే లైక్ ఇప్పుడు రైస్, ఉప్మాలు, రకరకాల ఉప్మాలు, ఇడ్లీలు, వీటిలలో ఏం బలం లేదు. కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ చూస్ చేసుకున్నారంటే వాళ్ళు స్లోగా అబ్జార్బ్ చేసుకుంటారు ఆ ఎనర్జీ, అండ్ వాళ్ళకి మజిల్ బిల్డ్ చేయడానికి మెయిన్ హైట్ పెరగాలి మా పిల్లలు అని అడుగుతారు. సో దీనికి కూడా హెల్ప్ అయ్యేది అదే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్, గుడ్ ఫ్యాట్స్.